హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బావుండాలి. అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి. ఈరోజు మనం పండగలకి, పుట్టినరోజులకి ఎప్పుడైనా గానీ ఇంట్లో చేసుకునే పరమాన్నం ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. కొంచెం దడ్డు బియ్యం అంటే కొంచెం లావు బియ్యం ఉంటే బావుంటది. కానీ మా దగ్గర ఇవే ఉన్నాయి. కొంచెం లావు ఉంటే బావుంటదండి. ఇవి గ్లాస్ తీసుకున్నాను నేను. గ్లాస్ తీసుకుంటే 3 గ్లాసులు పాలు తీసుకోవాలండి. ఒక గ్లాసు వాటర్ తీసుకోవాలి. మా ఇంట్లో అయితే 4 గ్లాసులు పాలు తీసుకుంటాము. ఊర్లో అయితే చిక్కన పాలు. ఒక గ్లాసు వాటర్ తీసుకుంటాం. అస్సలు ఎక్సలెంట్‌గా ఉంటదండి చిక్కన పాలు పోసుకుంటే. ఎంత పాలు పోసుకుంటే అంత టేస్ట్ ఉంటది. దీంట్లోకి మేము కాంబినేషను పండగలకి ఎప్పుడైనా గానీ చేసినప్పుడు కందిపప్పు అండి, ముద్దపప్పు, నెయ్య. అంటే ఇది మీ ఆప్షనల్ అండి. అంటే మేము పులిహోరలో దోసకాయ చట్నీ ఎట్లాగో ఈ పరమాన్నంలోకి మాకు ట్రెడిషనల్‌గా మాకింట్లో వస్తున్న ఇట్లా మా ఊర్లో ఏమో కానీ మా ఇంట్లో దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ అండి, యాలకులు, నెయ్యి అండి. యాలకులు, నెయ్యి, బెల్లం, పాలు మన ఇష్టం అండి. ఒక్కొక్కరు బెల్లం తక్కువ వేసుకుంటారు, బెల్లం తగ్గించి పంచదార వేసుకుంటారు, సిరసకం వేసుకుంటారు. మనమైతే అచ్చంగా బెల్లంతోనే పాలు ఇరుక్కోకుండా వండినాక కూడా ఇప్పుడు మార్నింగ్ వండామనుకో ఈవినింగ్ కూడా గడ్డగా అవ్వకోకుండా మంచిగా జ్యూసీలాగా ఉండేలాగా సింపుల్గా టేస్టీగా చూపిస్తానండి. మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటామో అలాగూ. ఇవి ఒక 10 నిమిషాల పాటు ఈ బియ్యం ఒకసారి కడిగి 2 సార్లు కడిగి నీళ్లు పోసి అట్లా పెట్టాలండి. ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు తర్వాత మనం ప్రిపేర్ చేసుకుందాం. అంటే ఇది సపరేట్, ఇది మామూలుగా మనం ముద్దపప్పులాగా వండుకుని లాస్ట్లో చూపిస్తానండి. పప్పు వండుకోవడం తెలుసు కదండి, లాస్ట్లో వండుకుందాం. వీటికి పరమాన్నానికి కావాల్సినవి ఇవ్వండి: నెయ్యి, బెల్లం. బెల్లం పక్కన ఉంది. ఇవి కడిగేసి 10 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. పాలు పెట్టుకున్నామండి. మనం ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసులు పోసుకున్నాము. అంటే 3 గ్లాసులు పాలు, 1 గ్లాసు నీళ్ళు. నేనైతే పాలు ఎక్కువ పోసానండి కొన్ని. ఇట్లా ఒక గ్లాసుకి 4 గ్లాసులు పోయాలండి. 3 గ్లాసులు పాలు పోయాలి, 1 గ్లాసు వాటర్ పోయాలి. ఈ మరుగుతున్నాక రైస్ వేసుకుందామండి. పాలు మరిగినాయండి. ఇప్పుడు రైస్ వేసుకుందాం. నాకైతే ఇటువరకు పాత పద్ధతిలో ఫస్ట్ ఎసరు పెట్టేవాళ్ళండి. ఇట్లా బియ్యం వేసి ఇట్లా అనవనేవాళ్ళు. ఇట్లా వేస్తూ ఉండగా వాటర్ వచ్చి మీద పడి చేతులు బొబ్బుల్స్ వచ్చేసేవి. అందుకే నేనైతే గరిటెతో వదిలేదాన్నండి. మా అమ్మగారు అయితే తిట్టేవాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటా అని. నాకు ఇప్పుడు కూడా భయం వేస్తుంది వేస్తాకి. ఇట్లా ఇట్లా అనమంటారు వేసి. అప్పుడు వచ్చింది పైకి లేసిన బబుల్స్ తగ్గిపోతాయని. నాకైతే భయం. ఇప్పుడు కూడా మన రైస్ కుక్కర్లు వచ్చినాయి కదండి, అట్లంటే ఎగిరినవి పోతాయంట. ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చెప్తున్నా కానీ రీజన్ ఉంటుంది, కానీ మనకి భయం. కొన్ని ఉన్నాయండి, పోసేద్దాం నీళ్ళు. ఇంకా ఇట్లా అండి పొంగుతీయి, ప్లేట్ ఏం పెట్టుకోవద్దు. ఇట్లా ఈలోగా మనం గ్లాసు బియ్యం రైస్ కదండి, 1 గ్లాసు నర్ర బెల్లం తీసుకోవాలి. కానీ నేను బెల్లం గ్లాసే తీసుకుంటానండి. మా ఇంట్లో స్వీట్ కొంచెం తక్కువ తింటారు పిల్లలు, కానీ పప్పు ఉంటుంది కదా అని 1 గ్లాసు బెల్లం తురుముకుని కొంచెం వాటర్ పోసుకుని మనం వేడి చేసుకుని వడపోసుకుందాం. ఎందుకంటే ఇసుకున్నా డస్ట్ ఉన్నా ఏదున్నా కానీ నీట్గా ఉంటుందండి. మనం గెడ్లగా వేయకోకుండా అట్లా చేసుకుందాం. బెల్లం తురుముకుందాం రండి. ఇట్లా కొంచెం అంటే కొంచెం నీళ్లు పోసుకుని పెట్టుకున్నామండి. మనం ఈ గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి ఈ గ్లాస్ నిండా కూడా బెల్లం వేసుకోవసరం లేదండి. ఒక్కొక్కరు గ్లాస్ వేస్తారు, గ్లాసున్నర వేస్తారు. నేనైతే గ్లాస్ నిండా కూడా వేసుకోలేదండి, ఇక్కడికే వేసుకున్నాను. మీకైతే స్వీట్ తింటే గ్లాస్ వేసుకోండి.
స్వీట్ తినని వాళ్ళైతే గ్లాస్ సగం వేసుకోండి. నేను గ్లాస్ సగమే వేసుకున్నానండి. ఈ మంచిగా కరిగిన తర్వాత వడపోసుకుని పక్కన పెట్టుకుందామండి. పోసేటప్పుడు అన్నమన్నా చల్లగా ఉండాలి, మనం వండుకున్నది పాలు పోసుకుని పరిమాణమన్నా చల్లగా ఉండాలి, లేదా ఇదన్నా చల్లగా ఉండాలి. రెండు వేడిగా ఉండగా పోయకూడదండి. ఇటు కూడా ఉడుకుతుంది. ఇట్లా ఇట్లా చాలండి, పాకమే అవసరం లేదు. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇట్లా తిప్పుతూ ఉంటే పైన మేగడ కట్టకుండా ఉంటుందండి. ఇట్లా స్టెయినర్ పెట్టుకొని ఇట్లా కరగబెట్టుకున్న బెల్లాన్ని లాస్ట్ వరకు పోయేవాకండి, ఇట్లా పెట్టేసుకోండి. అంటే ఇసుక ఇంకేమన్నా చెత్త ఏమన్నా ఉన్నా కానీ డస్ట్ పోతుందండి. ఇట్లా ఇట్లా తీసి దీన్ని పక్కన పెట్టేసేసుకోండి. మనం అయిపోయినాక పోసుకుందాం. నెయ్యి పోసుకుందామండి. ఉడికేటప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకుందామండి. మనకు నెయ్యితో చాలా పని ఉంది. ముద్దపప్పులు వేసుకుంటామండి. దీంట్లో కూడా 4 స్పూన్లు వేసి, ఈ స్పూన్తో 4 వేసానండి. చాలా నెయ్యి ఉంది. నెయ్యి అయితే దీనికి ఎక్కువే పడుతుందండి పరిమాణానికి. ఇట్లా మెత్తగా, కొంచెం మెత్తగా ఉడకాలండి. 5 నిమిషాలు ఆగి చూద్దాం. ఇట్లా అండి పరిమాణం రెడీ అయిపోయింది. మనం మార్నింగ్ వండుకుంటే సాయంత్రం వరకు కూడా గట్టిగా అవ్వకుండా ఉంటుందండి. మేమైతే సంక్రాంతి పండగకి చేస్తామండి కొత్త బియ్యంతో. అది ఇంకా చాలా బాగుంటుందండి, జిగురు ఉంటుంది కదా. ఇది కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి. మీరు కూడా ఇలాగే సింపుల్గా, టేస్టీగా, హెల్దీగా రెడీ చేసుకోండి. ఇందులో పెద్ద తెలియంది ఏమీ లేదండి. అప్పుడే పెళ్ళైన చిన్న పాపని, పెళ్ళైన అమ్మాయి నుంచి అందరికీ ఈజీగా అర్థమవుద్దండి. ఒక గ్లాసు రైస్కి 4 గ్లాసులు పోసుకోవాలండి. 3 గ్లాసులు పాలు, 1 గ్లాసు నీళ్లు. 4 గ్లాసులు పాలు పోసుకున్నా బాగుంటుందండి. కొంచెం నీళ్ళు పోసుకోవాలి. ఇట్లా సింపుల్గా, టేస్టీగా, హెల్దీగా మీరు కూడా ఇలాగే చేసుకుని వీళ్ళైతే కామెంట్ చేయండి. మంచి మంచి కామెంట్ పెడుతున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ చూడండి, లైక్ చేయండి అండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి పంపించండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అండి. ఇండియా తెలుగు రుచులు. ఇట్లా చల్లగా అయిందండి. ఇది కూడా చల్లగా అయింది. పోసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి పోసుకోవచ్చండి, ఏం కాదు. మంచిగా నేను చెప్పిన కొలత అంటే కరెక్ట్ అండి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకుందాం. మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకుందామండి ఇప్పుడే. మా ఇంట్లో అయితే పండగలప్పుడు గారెలు కానీ, పూర్ణం బూరెలు కానీ, పులిహోర కానీ ఇది చేసినప్పుడు మా ఇంట్లో ఇట్లా చేసినప్పుడు అండి ఫస్ట్ పిల్లలకు పెడతాము. మీ ఇంట్లో కూడా అంతేనా అండి? ఫస్ట్ పిల్లలకు పెడతాం. నాన్నగారు అప్పుడే మేము తినేటప్పుడు ఇట్లా చెప్పేవాళ్ళు అండి. దీన్ని ఇట్లా పప్పు వేసుకుని ఇట్లా ఇట్లా ఎక్కువ చెయ్యాలంటండి. ఇప్పుడు దీంట్లో
ఇట్లా అండి. ఇంకా అయితే ఇంకా పెద్దగా ఓల్ చేసి దాంట్లో నిండా పప్పు నెయ్యి పోసి ఇట్లా తినాలంటండి. ఇట్లా తీసుకుని కానీ మా పిల్లలు రాలేదు కదండి, నేనైతే తినను. ఈ సంవత్సరంలో కొత్తగా ఫస్ట్ టైం చేశాను కదండి, కొంచెం తీసి మా తమ్ముడు పక్కన పెట్టి తర్వాత మా పిల్లలు తిన్నాకే తింటానండి. ఇట్లా అండి. మీరు కూడా ఇంతేనా? మీకు కూడా సెంటిమెంట్లు ఉన్నాయా పిల్లలు తిన్నాక పెట్టడానికి? ఇలా రెడీ అయిపోయిందండి పరమాన్నం. మీరు కూడా ఇలాగే చేసుకుని వీలైతే కామెంట్ చేయండి. ఒక గ్లాసు రైస్కి 3 గ్లాసులు పాలండి, ఒక గ్లాసు నీళ్లు. 4 గ్లాసులైనా పాలు తీసుకోవచ్చండి, బాగుంటుంది. కొంచెం వాటర్ పోసుకోవాలి. బెల్లం డైరెక్ట్గా వేయకూడదండి, కరగబెట్టి వడపోసి వేసుకోండి. మనం వేస్తే బెల్లం అన్నా వేడిగా ఉండాలండి, మనం వండుకున్న ఈ పరమాన్నం అన్నా వేడిగా ఉండాలి. ఏదన్నా ఒకటే వేడిగా ఉండాలి. రెండు వేడివేడి పోస్తే పాలు ఇరిగిపోతాయండి. కొంచెం బెల్లం పాకం చల్లారినాక పోయండి, బాగుంటుంది. స్వీట్ దేంట్లో అయినా కానీ కొంచెం సాల్ట్, కొంచెం కళ్ళుప్పేస్తారండి, కానీ ప్రసాదాల్లో మట్టికి వేసుకోవకండి. కొంచెం ఒక్క కళ్ళు రాక్ సాల్ట్ వేస్తే తీపి అంత అనిపిదండి తిన్నప్పుడు. ఇది ఎప్పుడో పాత అమ్మమ్మల లాంటిది ఇదండి. అంటే సాల్ట్ కొంచెం వేయటం. మీరు కూడా ఇలాగే చేసుకుని వీలైతే కామెంట్ చేయండి. ఉంటానండి, బాయ్.